దానియేలు 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరచుకొను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. వారు కృంగిపో సమయం అందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుందరు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే ఇచ్చించుకొంచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. తర్వాత దానియేలు గ్రంథంలోని 3వ అధ్యాయము 28వ వచనం నుంచి. నెబుకద్నెజరు షద్రక్ మేషకు అబేద్నెగో అని వారి వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచని. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని ప్రార్థనా సమయం మాకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని గుర్తుపడము, మమ్మల్ని నూతన పరచము, మా ఉదయం స్థిరపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము. ఇక్కడ 2 చోట్ల తమ దేవుని ఎరిగినవారు, తమ దేవుడు అంటే వారి దేవుడు. దేవుడు పితరులతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు సర్వలోకంలో ఆధిపత్యం కలిగిన వాడిగా ఉన్నాడు. అతడు దేవుని ఆరాధించేటువంటి యూదులు ఎవరు? దేవుని ప్రజలు. దేవుడు వారివాడు. మరి తమను దేవునిగా, యెహోవాను తమకు దేవునిగా కలిగిన వారు. ఇదంత ధన్యత. మరి ఇక్కడ వారు యూదుల్లో అనేక మంది బబులోనికి చెరగొనిపోబడ్డారు. వారు స్వదేశంలోంచి చెరగొబడ్డారు. అయినను తమ దేవుని ఆశ్రయించిన వారు మనకి కనపడుతుంది. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి?
దేశం మారినా, ఆధిపత్యాలు మారినా, దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలకు వచ్చి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వారు వాళ్ళు ఆ దేవతకి పూజ చేయలేదు. అందరి ప్రజలు, సకల ప్రజలు, అధిపతులేమి, సామంతులేమి, అధికారులేమి, అలాగా సమస్తమైన ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారేమి ఆ దేవత ఎదుట ఆ యొక్క వాద్యాలు వాయించినప్పుడు ప్రతి వారు సాగిలి పడాలని ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే సాగిలి పడరో వారిని అగ్నితో కాల్చేస్తామని చెప్పాడు. అయినా తమ దేవుని ఎరిగిన వీళ్ళు అలా చేయలేదు. ఎందుకంటే వారి దేవుడిని మాత్రం వారు ఆరాధిస్తారు. ఎందుకనగా ఆయన వారిని రక్షించాడు, వారిని విమోచించాడు, దేవుడు నిబంధన చేశాడు. కాబట్టి పరిస్థితి ఏమైనా దాన్ని లక్ష్య పెట్టలేదు. చివరికి వారు అగ్నిలో వేయబడ్డారు. మరి 7 అంతలు వేడిమిగా చేశారు అగ్నిని. బలమైన శూర్లను పీల్చి వాళ్ళని అందులో విసిరేమని చెప్పినప్పుడు వాళ్ళు విసిరివేయబడ్డారు. తర్వాత విసిరేసిన శూర్లే అగ్ని జ్వాలలకి, ఆ వేడిమికి కాలిపోయారు, చచ్చిపోయారు. అయితే ఈ 4 బాలురు, ఈ 3 అగ్నిలో వేయబడినప్పటికీ ఏ హాని పొందకుండా అందులో సంచరిస్తూ ఉన్నారు. అయితే రాజు గమనించి చూస్తగా ఇంకొకడు వారి మధ్యలో ఉన్నాడు. 3 వేసాం కదా, అందులో 4 కనపడుతున్నారేంటి? కన్ఫర్మ్ చేసుకుంటకే అధికారులను అడిగాడు. అవును రాజా, 3 వేశాం, కానీ 4 ఉన్నారు. అప్పుడు వారు ఏ హాని చెందకుండా వాళ్ళు ఉన్నారు. అయితే వారి మధ్యలో ఒక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ 4 వ్యక్తి ఎలా ఉన్నాడు? 25వ వచనంలో 20 బంధకము లేక 4వ వాని రూపము దేవతల రూపమున పోలినదని వారికి అగ్నిలో వేయబడినప్పుడు దేవుడు వారికి తోడే అన్నాడు. మరి అగ్ని బలము వారిని కాల్చేయలేకపోయింది. అప్పుడు నెబుకద్నెజరు వారిని పిలిచాడు. ఆ గుండం వాకిలి దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వారలారా, మహోన్నతుడగు దేవుని, అది తెలీదు అతనికి. ఇప్పుడు గుర్తించాడు మహోన్నతుడని. మహోన్నతుడగు దేవుని సేవకులారా. సో మరి ఇప్పుడు వాళ్ళని బయటకు వాడిని రమ్మన్నప్పుడు వారు బయటకు వచ్చారు. వారి శరీరాలే కానీ, వారి బట్టలే కానీ, వారి తల వెంట్రుకలే కానీ ఏది ఒక్కటి కూడా కాలిపోకుండా చూసి నెబుకద్నెజరు ఏం చెప్పాడు? 28 వీరి దేవుడు, వీరి దేవుడు. ఎవరి దేవుడు? షద్రక్ మేషకు అబేద్నెగో అని వారి వీరి దేవుడు, పూజార్కుడు. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపలేదు. సో వారు తమ దేవునికి గాక. సో అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నది చదువు, 28వ వచనంలో.
ఉమ్, 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 ఉమ్. ఎక్సెప్ట్ దైర్ ఓన్ గాడ్. వారి సొంత దేవుడట, వారి సొంత దేవుడు. ఉమ్? మరి మరి దేవుడు ఎవరు వాడు? ఆ? ఆ, సొంత దేవుడు. దావీదు కూడా అలా చెప్తాడు, యెహోవా నా బలమా. ఉమ్? ఆ, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. దేవుని ఎలా చెప్తున్నాడు ఆయన? 18వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా ఎవడు? ఓన్, నా శైలం. యెహోవా ఎవడు? చిన్న వయసులో పిల్లలు, మా అప్పు ఒక్కడే బిడ్డ, అప్పుడు నాయమ్మ మాయమ్మ కాదు, వాడు సింగిల్గా వాడేవాడు నాయమ్మ. తర్వాత అంటే నా ఓన్. తర్వాత జాషి వాళ్ళకి తెరసా పుట్టాక ఇప్పుడేమనాలా? మా అమ్మ, మా అమ్మ, మా డాడీ అనాలా. కానీ వాడు ఈ రెండో బిడ్డ పుట్టిన ఎత్తుకుంటే వాడు బాధపడిపోయేవాడు, నాయమ్మ వదిలేవాడు కాదు. సో ఆ చిన్న వయసులో నా అని ఓన్గా మరి ఒక ఆస్తిగా ఫీల్ అవుతారు. అది ఇన్నోసెన్సీ టైం. కానీ ఇక్కడ దావీదు దేవుణ్ణి ఏ విధంగా చెప్తున్నాడు? నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు. సో ప్రతివారు దేవుణ్ణి అలాగ అనుభవించగలం. సో అది యథార్థమైన మాటకు ఉండాలి. దానికి నిజముగా మొరపెట్టేవారు, కపటంతో కాదు, నిజముగా మొరపెట్టేవాళ్ళుగా ఉండాలి. దేవుని ఆ విధంగా మరి ఆశ్రయించిన వారే నా అని అనుభవించాలి. మరి అది వ్యక్తిగతంగా. అదే సమయంలో మరి మనమందరము ఆయన పిల్లలు, మనం ఆయన వారు, ఆయన మన దేవుడు. ఇది కలెక్టివ్గా, సంఘముగా, కుటుంబముగా యెహోవాయే మన దేవుడు, మన రక్షకుడు, మనం నమ్ముకున్నవాడు అని చెప్పవచ్చు. మరి వ్యక్తిగతంగాను సంఘంగాను మరి నా అని మనము ఆయన కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ దానియేలు గ్రంథంలో మరి ఈ ప్రజలు, ఈ 4 పిల్లలు కూడా మరి దేవుణ్ణి దైర్ ఓన్ గాడ్గా కలిగి ఉన్నారు. కాబట్టి మరి దేవుడు తన సొంత ప్రజలను ఆయన కాపాడేవాడే అన్నాడు. తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి నా ప్రజలని ప్రభు కూడా చెప్పుచున్నాడు. తన రక్తం ఇచ్చి కొన్నవారు మరి యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. సో నా రక్షకుడు అని మనం చెప్పగలను. మరి మన దేవుడు మరి ఇక్కడ ఇందాక మొదటి చదివిన భాగంలో ఇక్కడ ఒక దుష్టరాజు పైకి వచ్చాడు. అతడు ఏం చేశాడు? ప్రజలందరినీ వశపరుచుకున్నాడు. అనేకులు అతన్ని ఆశ్రయించారు. చూడు 32వ వచనం 11వ అధ్యాయం దానియేలు. ఇచ్చకు మాటలు చెప్పి సో ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనని
అతిక్రమించేవాళ్ళు వాడి చేతిలో పడిపోతారు, వాడు వశపరుచుకుంటాడు. కాబట్టి మనము నిబంధన కలిగిన ప్రజలం, క్రొత్త నిబంధన క్రింద ఉన్నామా మనం. మన దేవుడు, మన రక్షకుడు, నా దేవుడు. సో మనం ఆయనను కనపరచవలను, మన దృష్టి ఆయనపై ఉండాలి, ఆయన వద్ద నుండి మనకు సాయం రావాలి. ప్రపంచం అంతా ఏమైనా పోనీ నీ దృష్టి దేవునిపై ఉండాలి. ఆయన నీ రక్షకుడు. కాబట్టి నీవు నిబంధన రక్తం ద్వారా దేవుని బిడ్డగా చేయబడుతుంది. కాబట్టి నీ దేవుడు నిన్ను ఆశ్రయించాలి. చూడు 67వ కీర్తనలో ఇక్కడ కలెక్టివ్గా ఇక్కడ కీర్తనకర్త దేవా మమ్మల్ని ఆస్వాదించు అని అడుగుతున్నాడు. 67వ కీర్తన 67. ఎందుకు ఆశీర్వదించమని అడుగుతున్నాడు? మరి దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు, ఇస్సాకు యాకోబుల్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? నీ మూలముగాను నీ సంతానం మూలముగాను భూలోకములైన సమస్త వంశములు ఆస్వాదింపడాలని దేవుని ఉద్దేశం. అది స్వార్థపరమైంది కాదు, ఇతరుల కొరకైనా ఆశీర్వాదం. దేవుడు నన్ను ఆస్వాదించాలి, ఎందుకొరకు? నా స్వార్థము, నా భోగేచ్ఛల కొరకు కాదు, దేవుని నామం మహింపరచబడాలని మనం కోరుకోవాలి. అన్నా కూడా తను గొడ్రాలిగా అవమానభరితురాలిగా ఉన్నది. గొడ్డుది అనే పేరు ఇజ్రాయెల్లో అవమానకరమైంది. మరి అదే సమయంలో పెనిన్న పిల్లలు కలిగింది. మరి ఆ బిడ్డలు లేని ఆమె పోనే తన సవితి ద్వారా ఉన్నటువంటి బిడ్డలను తన సొంత బిడ్డలుగా స్వీకరించటకై, హత్తుకొంటకై ఆమె ఎత్తుకోపోతే ఆమె మీద కూడా అవమానంగా మాట్లాడుతున్నారు. ఒక నానుడి బయట వాళ్ళు చెప్తారు, గొడ్డుతనంగా ఉన్నవాళ్ళు గురించి, వాడి పిల్లలు లేకపోతే ఎవరికైనా బిడ్డలుంటే అసూయపడి చంపేస్తారని, అసూయతో. సో అలాగనుకుని మరి పెనిన్న అన్నాన్ని ముట్టుకొని ఇచ్చేది కాదు. ఇదొక బాధ. సో తాను దేశించబట్ట తన సవితి ద్వారా. అయినా దేవుడు ప్రేమ, భర్త ప్రేమ ఉన్నది. భర్త ఆమెని ప్రేమించున్నాడు. అయితే ఆమె అందుని బట్టి తృప్తిపడలేదు. కానీ మరి దుఃఖాక్రాంతులా ఏటేటా మందిరానికి వచ్చు మరి అవమానం పోవాలని ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆమె వారు వినలేదు. అయితే ఓ దినాన్ని ఆమె మందిరములో జరుగుతున్న ఏమైనా కార్యాలు చూసింది. అరే, ఇట్లా వీళ్ళు యాజకుని కుమారులు ఇలాగున్నారు, భయము భక్తి కోల్పోయారు అని చెప్పి సరైన యాజకత్వం అక్కడ లేదు. అప్పుడు ఆమె ప్రార్థించింది, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించింది. ఆమె ఎవరు? ఏ గోత్రికురాలు? తన భర్త ఏ గోత్రికుడు? అలాగా చూడండి, సమయాల గ్రంథం 1వ అధ్యాయం. సమయాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మన్యమందు రామత్ సయీఫీము పట్టణపు వాడొకడు సూపునకు పుట్టిన ఇతనెవరు? ఎఫ్రాయిమీయుడు. అంటే ఏ గోత్రం? గోత్రం ఏంటి? ఇప్పుడు దేవుడు లేవీలను ప్రత్యేకించుకున్నాడు. లేవీలు అందరూ ఎన్ని గోత్రాలు లేవీల్లో? 3. ఎవరు? కహాతు, మెరారి, గెర్షోం.
3. మరి ఇప్పుడు ముగ్గురిని ఆయా భాగాలుగా దేవుడు పరిసరలో వాడుకుంటున్నాడు. కహాతీలు మరి దేవునికి సమీపించి పరిసర చేయుటకు పరిశుద్ధోపకరణాలు, సేవోపకరణాలు మోయటకై వారి భుజముల మీద మోసేయటానికి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు యాజక సేవ చేయుటకు. మిగిలిన గోత్రికులు 10 మంది ఆ మందిర పరిసరాలు చేయటానికి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే సమీపించి పరిసర చేయటానికి ఎవరు చెప్పాను కదా, ఎవరు? కహాతీయులు. ముగ్గురు లేవీలే. అయితే లేవి గోత్రంలో 3, అందులో కహాతీయులు. మరి ఇప్పుడు ఈవిడ కోరుకున్న కోరిక, నాకు ఒక కుమారుని ఇస్తే వాడిని నీ పనికి, నీ ఎదుట పరిసర చేయటానికి నేను వాడిని ఇస్తానని అడుగుట దేవుని చిత్తమేనా? ఆమె ఏ గోత్రికుడు అని చెప్పేవారు ఇక్కడ? ఎఫ్రాయిమీయుడు. అంటే ఇక్కడ ఆయన ఎఫ్రాయిం గోత్రికుడు కాదు, లేవి గోత్రికుడే. ఇక్కడ ఎఫ్రాయిం మన్యం అంటే 12 గోత్రాలకి యాజకులు, లేవీలు ఇజ్రాయెల్ ప్రజల్లో ఆయా గోత్రాల్లో మరి కొంత భూభాగములను ప్రత్యేకించి అది లేవీలకి మని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ లేవీలు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ గోత్రాల్లో ఆయా స్థలాల్లో ఉండి అక్కడ గోత్రికులకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. ఏదైనా ఆలోచన కొరకు లేవీల దగ్గర అడిగి, మరి వాళ్ళు ఎవరన్నా చనిపోయారు, దానికి ప్రాయశ్చిత్తం ఎట్లా, ఆ ఇల్లు శుద్ధి ఎలాగా, ఏ బలి అర్పించాలి, ఏం చేయాలి, అలాంటి బిడ్డ పుట్టాడు, బిడ్డకి ఏం చేయాలి, అలాంటివన్నీ వాళ్ళు నేర్పిస్తారు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తానికి 12 గోత్రాలలో వాళ్ళు చెదరగొట్టబడ్డారు. మరి ఎఫ్రాయిము మన్యం అంటే మాన్యం, అది యాజకులకి ఇచ్చిన ప్లేస్. ఎఫ్రాయిం రాష్ట్రములో ఒక మాన్యాన్ని అప్పుడు లేవీలకి ఇవ్వబడింది. అలాగే ప్రతి గోత్రంలో, యోధా గోత్రంలో, అలాగే జబూలూన్ గోత్రంలో, మనష్షే గోత్రంలో, అలాగా 12 గోత్రాలలో కొన్ని ప్లేసెస్ యాజకుల కొరకు స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎల్కానా, మరి ఆయన గురించి మీరు చదవాలంటే దినవృత్తాంతాల్లో అతని పేరు ఉంటుంది. ఏ గోత్రికుడు? ఎఫ్రాయిం మాన్యంలో నివసిస్తున్నాడు ఈయన. కానీ గోత్రం ఏంటి? యాజక గోత్రాలు, కహాత్ గోత్రానికి సంబంధించిన వాడు. కాబట్టి లేవి 6వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 22వ వచనం నుంచి. అమ్మీనాదాబు అంటే ఎల్కానాలు ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు మా నాన్న పేరు కన్వర్ట్ అయినాక మరి ఒక దినాన్ని ఒక కూటమిలో జంగారెడ్డిగూడెం దగ్గర మరి ఎఫ్రాయిము అలాగే షారక్కాళ్ళ పొలంలో వాళ్ళు బోర్ వేసుకున్నప్పుడు సంఘం అంతా కలిసి కృతజ్ఞత కూటం పెట్టుకున్నప్పుడు మార్టిన్ గారి ద్వారా దేవుడు అతని పేరు మార్చేసినాడు. జగ్గారావు. యువర్ నేమ్ విల్ నాట్ బీ కాల్డ్ జగ్గారావు, యువర్ నేమ్ విల్ బీ అబ్రహాం అని చెప్పి ఆ దినాన్ని ఆయన పేరుని
ఆయన తెలియకుండానే ఆయన పేరు మార్చుతారని తెలియదు. ఆయన ఆ మీటింగ్లో జగ్గారావు పేరు అబ్రహాముగా మార్చబడ్డాడు. మా నాన్న పేరు అబ్రహాం, నా కొడుకు పేరు అబ్రహాం. ఏ అబ్రహాము? గ్రేట్ అబ్రహాం, గ్రేట్ ఫాదర్ అబ్రహాము ఉన్నాడు. ఏ అబ్రహామీనా? సో అలాగే ఈ కహాత్ గోత్రాల్లో కొద్దిమంది ఎల్కానాలు ఉన్నారు. ఇప్పుడు ఏ ఎల్కానా? సమూయేలు తండ్రి 27వ వచనంలో యెరోహాము కుమారుడు ఎల్కానా సమూయేలు కుమారులకు జ్యేష్ఠకు వష్నీయు. సరే, ఇక్కడ మనం ఈ ఎల్కానా ఎక్కడ వాడో సో వీళ్ళు కహాతీలు కాబట్టి ఆమె ప్రార్థన దేవుని చిత్తానుసారమైంది. ఒకవేళ ఎఫ్రాయిమీడే అనుకో ఎల్కానా, అన్న అలా చేయకూడదు ప్రార్థన, అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు. సో ఇక్కడ ఈమె నిందలతో ఉన్నది కాబట్టి దుఃఖాక్రాంతురాలుగా ఉండి బహుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, ఏడుస్తూ వచ్చింది. కానీ మరి ఆమె దేవుడు ఆమె మొర వినలేదు. కానీ ఇప్పుడు ఆమె ప్రార్థన మారిపోయింది. నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమ నింద జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగపిల్లని దయచేస్తే వాడిని నీ కొరకు ప్రతిష్ఠుడిగా అప్పగిస్తాను అని ఆమె మొరపెట్టుకుంది. ఇప్పుడు దేవుని అవసరత చూసింది ఆమె. అక్కడ అవసరత చూసి సరైన యాజకుడు కావాలి కాబట్టి ఇప్పుడు ఆమె మొర దేవుడు విన్నాడు. అలాగే మనం కూడా మన సొంత నిందలు బాధలు తగ్గిపోవాలని చెప్పి మన కోసం మనం వేదన పడతాం, కన్నీళ్లు విడుస్తారు, ప్రార్థిస్తాం. కానీ దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి. మరి దేవుడు ఆమె కుమారుని ఇవ్వటం మాత్రమే కాదు, అక్కడ దేవుని వాక్యము అరుదుగా ఉన్న దినాల్లో దేవుని వాక్యం సమూయేలు ద్వారా ప్రత్యక్షమవుతూ అన్నది. దేవుడు తన ప్రజలకు దేవుని వాక్యాన్ని ఇచ్చే యాజకుడు మరి ఇశ్రాయేలీయులకు అందించింది ఆ ప్రార్థన. చూసారా? అలాగనే మనం కూడా మన దేవుణ్ణి అడగవచ్చు. చూడు 67వ కీర్తనలో ఇక్కడ ఈ ప్రజలు కూడా దావీదు కీర్తనలో 67 ఇదే తంతి వాద్యములతో పాడదగినది గీతము 1వ వచనం. ఇది నిజముగా మొరపెట్టాలి. దేవుడు మమ్మల్ని ఆస్వాదించాలి. ఎందుకు? భూమి మీద దేవుని మార్గం తెలియబడినట్లు యేసుప్రభు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై అన్నాను. సో ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాలేడు. కాబట్టి భూమి మీద అనేకులు తిరిగి దేవునితో సమాధానపరచడానికి, దేవుని ఎదురు తిరిగి రావటానికి, తెలియబడటానికి, తర్వాత అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు ఏం చేయాలా? దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆస్వాదించును గాక. సో ఎందుకు ఈ కాంతి, ఎందుకు ఈ ఆశీర్వాదాలు చెప్పండి. ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నాడు ఇక్కడ ఆశీర్వాదాలు? అన్యజనులు అందరూ రక్షణ తెలుసుకున్నట్టు. అన్యజనులు మరి భూమి మీద ప్రభు మార్గాన్ని ఎరుగునట్లు మమ్మల్ని దేవుడి కాడి నుంచి ఆశ్రయించాలి, ఆయన ముఖ కాంతి మా మీద ఉండాలి అని అడుగుతున్నాడు. తర్వాత 6వ వచనం. సో ప్రజలు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తారో, దేవుని మార్గాలు తెలుసుకుని ఎప్పుడైతే దేవుని స్తుతిస్తారో అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు భూమి దాని సో దేవుడు మనల్ని ఆస్వాదించాలి.
ఆ, ఎందుకొరకు? భూమి మీద ఆయన మార్గం తెలియబడినట్లు, అన్యజనుల్లో రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని ఆస్వాదించాలి. మనం ఆస్వాదింపబట్టం చూసి అప్పుడు ప్రజలు చెప్పుకుంటారు, "ఆ, దేవుడు మీకు తోడే అన్నాడు." చూడండి, అబ్రహాం దగ్గరికి ఆ శత్రువులు వచ్చారు. అబ్రహామా, దేవుడు నీకు తోడే అంట చూశాము, కాబట్టి నువ్వు చేసే పనులన్నింటిలో దేవుడు నీకు తోడే అంటున్నాడు. మరి మాతో ప్రమాణం చేసి నిబంధన చెయ్యి, ఏ కీడు మా మీద తలపెట్టవద్దు, నేను మీ తాతలనైనా మీకు కొడుకులనైనా నేనేం అనలేదు అని అంటున్నాడు. ఆల్రెడీ వాళ్ళు బలత్కరంగా భూములు ఆగేసుకున్నారు. చేస్తానులే, మీరు బలత్కరమైన పనులు కూడా చేస్తారు, ఇప్పుడు ప్రమాణం చేయమంటారు అని ఆక్షేపించాడు అబ్రాహాం. అయినప్పటికీ వాళ్ళు చెప్పారు, నువ్వు చేయ పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. అలాగే ఇస్సాకు యుద్ధకు కూడా వచ్చారు రాజుగును సైన్యాధిపతి. నువ్వు చేయ పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉంటే మేము చూసాం, వచ్చి సమాధాన పడ్డారు. మరి అలాగే యూదుల్లో అనేక మంది ఒక యూదుని పట్టుకుని అంట అన్యజనులు, బాబాబు దేవుడు నీకు తోడే అన్నాడు, నీతో కూడా మీ దేవుని యొద్దకు మేము వస్తాం, మందిరానికి వస్తాం అని చెప్పి ఒక యూదుని పట్టుకుని ఆయన చెంగొట్టుకుని వెనకాల 10 మంది వచ్చేస్తున్నారు. ఒక యూదుడు, ఎందుకని ఒక యూదుడు వెనకాల వాళ్ళు 10 మంది వచ్చేస్తున్నారు? దేవుడు నీకు తోడైనాడు అని చెప్పి తెలుసుకుని 10 మంది వెనకాల వస్తున్నారు. వారి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేవుడు పూజార్హుడు అని చెప్పి నెబుకద్నెజరు అతని అధికారులు అతని సంస్థానములన్నింటిలోనూ ప్రకటించాడు. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు, అన్ని జనుల్లో రక్షణ తెలియనట్లు ప్రజలందరికీ ఆజ్ఞ వచ్చింది. అలాగే మరి ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలి. ఎందుకొరకంటే ప్రజలందరిలో ఆయన రక్షణ తెలియబడినట్లు దేవుడు మిమ్మల్ని ఆశించాలి, దేవుడు మీకు తోడే ఉండాలి. అంతేగాని మన పేరు ప్రఖ్యాతులు, మన ఘనత కొరకు, మన ఔన్నత్యత కొరకు స్వార్థపరమైన ప్రార్థన కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఆశీర్వదించింది అందుకే. అతని మూలంగా, అతని వంశముల మూలంగా భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపడాలి. ఆశీర్వపడుతున్నారు. కానీ అరే మన కొరకు వీళ్ళు ఉన్నారు, మన ఆశీర్వాదం కొరకు వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని ప్రేమించాల్సింది. నిన్ను ఆస్వాదించే వారిని నేను ఆస్వాదిస్తాను. సో వారి మీద శపిచ్చేవాళ్ళు అయ్యారు. వాళ్ళ మీద యుద్ధం చేయటానికి, నాశనం చేయటానికి అనేకులు తలంచారు. అరే మా మేలు కొరకు వీళ్ళు ఉన్నారని వారు ఎరుగుట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆస్వాదించాడో ప్రజలందరూ దేవుని స్తుతిస్తారు. అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును. దేవుడు ఎవరి దేవుడు? మా దేవుడు. ఇన్ ఇంగ్లీష్ వర్స్ 6. అవర్ ఓన్ గాడ్, అవర్ గాడ్, ఈవెన్ అవర్ ఓన్ గాడ్. సో ఈ 2 చోట్లే ఉంది ఈ కేజీవీలో. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వాళ్ళ దగ్గర ఒకసారి, 67వ కీర్తనలో ఒకసారి ఓన్ గాడ్ అనే మాటలు ఈ 2 సార్లు ఇక్కడ ఉన్నాయి. మరి మన దేవుడు మనల్ని ఆశ్రయించాలి, మన సొంత దేవుడు. సో దేవుణ్ణి ఆశ్రయించిన వారు, తమ దేవుని ఎరుగువారు ఏంటో అంతా విరోధంగా ఉన్నాయి, అన్ని పరిస్థితులు విరోధంగా ఉన్నాయి. దేవుడు నీ సొంత దేవుడు, నిన్ను పైకెత్తగలడు. నీ సొంత దేవుడు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు. సో మన దేవుని మనం ఆశ్రయించి మరి ఆయన ద్వారా లోకమంతా ఏమేమో అయిపోయి ఆధిపత్యం వహించిన నెబుకద్నెజరు ఏదో శాసనాలు పెట్టేసుకొని తమ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప బలం కలిగి. సో బలం, మన బలం ఏం చూసుకుంటురా నువ్వు, ఎన్ని గుండెలు రా నీకు అని అడుగుతారు కదా.
ఏం చూసుకుని నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటారు. మరి ఏం చూసుకుని మనం అలా చేయాలా? మన దేవుడు చూసుకుని మనం ధైర్యం తెచ్చుకోవాలి, బలపరచుకోవాలి. కాబట్టి మరి ఈ అంచె దినాల్లో ఎన్నెన్నో విధాలుగా మరి జరుగుతూ ఉంటున్నాయి. నిరుత్సాహపడవద్దు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మృతులంచి లేపి ఎంతో హెచ్చుగా ఆయన అభిషేకించాడు. క్రీస్తు ఆయన అభిషిక్తుడు. ఆయనలో అధికారం, ఐశ్వర్యం, జ్ఞానం, బలము అన్నీ ఆయనలో తండ్రి అయిన దేవుడు నింపి ఉన్నాడు. ఆయన మన కొరకు నింపబడ్డాడు. మనకు సహాయం చేయుటకు ఆయన సమస్తమైన ఆధిపత్యం కంటే ఎక్కువైన స్థానంలో ఉన్నాడు. ఆయన ద్వారా ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వడు. కాబట్టి మరి ప్రభు మన మధ్య కార్యాలు చేయనట్లు, మరి దేవుడు మనల్ని ఆస్వాదించినట్లు ప్రార్థన చేయండి. ఎందుకు ఆశీర్వాదం? భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్యజనులో అందుకు దేవుడు మమ్మల్ని ఇంకేం కావాలా? ఆయన ముఖ కాంతి మా మీద, ఆయన సన్నిధి కాంతి, ఆయన మనల్ని చూడాలా. సో దాన్ని బట్టి అన్యజనులో తన రక్షణ తెలియబడుతుంది. నెబుకద్నెజరు కాలంలో మరి ఆయన ఏం చెప్పేశాడు సర్వ ప్రజలకి? షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారి వీరి దేవుడు పూజార్హుడు. ఈ దేవుని గాక ఎవడైనా ఈ దేవుని దూషించినలా వాడి ఇల్లు పెంట కుప్ప అవుతుంది. ఏమవుతుంది? తుత్తి నీళ్ళు అయిపోయి ఇంకా ఈ దేవుని దూషించేవాని ఇల్లు ఏమవుతుంది? పెంట కుప్ప కాదు. కాబట్టి వీరి దేవుడే దేవుడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు మరి లోకం ఎరుగుతుందా? మరి మీ ఇంత గొప్ప దేవుని కలిగిన మీరు ప్రజల్లో ఎక్స్పోజ్ అవుతున్నారా? మనం ఎక్స్పోజ్ అవటానిక, చూపించుకుంటాక కాదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము ఎవరి వాళ్ళు? దేవుని సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు, దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాము. దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. లోకంలో ఉన్నాం మనం. తండ్రి తన కుమారుల జాలి పడుతున్నట్టుగా మన మీద జాలి పడుతున్నాడు. మనము లోకంలో ఉన్నాము. మరి ఆయన ద్వారా దేవుని పిల్లలమైనాం. మన పెద్దన్నయ్య యేసు ప్రభు, నా తండ్రియు మీ తండ్రి యొద్దకు వెళ్తున్నాను నేను. నా సహోదరులకి వెళ్ళి చెప్పు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు. మరి మీ పెద్దన్నయ్య ఎవడు? యేసు ప్రభు. మరి ఆయన ఉన్నత స్థితిలో ఉంచబడ్డాడు. ఆయన గురించి లోకం ఏం చేస్తుంది? చదవండి. మనం మరి ఈ లోకం ఆయన ఎరగలేదు, గుర్తించట్లేదు. ఆయన ఔన్నత్యతలో ఉన్నాడు, లోకం గుర్తించట్లే. ఆయన ద్వారా సమస్తం కలిగిన లోకం గుర్తించట్లే. ఆ వెలుగు ప్రకాశిస్తుంది చీకటిలో, కానీ చీకటి దాన్ని గ్రహించుకుంటలే. లోకం ఆయన ఎరగలేదు. మరి లోకమే ఆయన ఎరగలేనప్పుడు నిన్నేం ఎరుగుతుంది? కాబట్టి మనం ఎక్స్పోజ్ చేయబట్టడానికి కాదు, మనము దేవుని పిల్లలం. మరి లోకము ఆయన ఎరగలేదు కాబట్టి మనల్ని కూడా అది ఎరగదు. లోకం ఆయన తృణీకరించింది కాబట్టి మనల్ని కూడా తృణీకరిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి నిరుత్సాహపడవద్దు. దేవుని దృష్టిలో మీరున్నారు. కాబట్టి మన ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన చూస్తాము, ఆయన్ని పోలి ఉంటాం. ఇది గొప్ప ధన్యత. కాబట్టి మరి లోకంలో మరి మనం నిజముగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు దేవుని ఇశ్రాయేలీయులు లోకానికి
ఆశీర్వాదంగా ఉండాలి, మరి దేవుని వెలుగుగా ఉండాలి, లోకంలో సారాన్ని ఇవ్వాలి. కాబట్టి అటువంటి జీవంతో ప్రభు మనల్ని నింపినట్లు, దేవుడు తన కార్యాలు మన మధ్య నెరవేర్చుకున్నట్లు సంఘముగా మరి మనం అప్పగించుకుందాం. మరి తర్వాత ప్రభు మన కొరకు మనం మరి ప్రార్థన చేయాలి. సంఘములు అన్నిటి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఆత్మీయమైన రీతిగా ఈ చివరి దినాల్లో ఎన్నో నిరుత్సాహాలు మరి సంభవిస్తూ ఉంటున్నాయి. ప్రభు తన ప్రజలకి ఆదరణగా తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. మరి యాకోబు వలె దేవుడు తోడే ఉండి తినుటకు ఆహారం, ధరించుకుంటకు వస్త్రం ఇచ్చి సమస్తమైన కీడుల నుంచి కాపాడబడాల దేవుని పిల్లలు. తర్వాత సంఘము ఆస్వాదింపబడాలి. తర్వాత మరి ప్రభు చిత్తం అయితే ఈ ఏప్రిల్ చివరి వారంలో VBS కలిగి ఉండుటకై ప్రభు సహాయపడినట్లు ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచే సహోదరులు మరి ప్రిపరేషన్కి సిద్ధపడుతున్నారు. మరి ఆవరణం అంతటిని ప్రభు ఆస్వాదించినట్లు, తర్వాత ఏ కొదువు లేకుండా పరిసరాలు జరిగినట్లు ప్రార్థన చేయండి. మరియు ప్రభు చిత్తం అయితే ప్రత్యేక కూటాలు, యవనస్తుల కూటాలు, ఇవి ఆయా సమయాల్లో చేయటకు ప్రభు సామర్థ్యత ఇచ్చినట్లు అనేకులు రక్షణ పొందుటకు, మరి యవన బిడ్డలందరూ స్థిరపరచబట్టకు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.